అక్రమ వలసదారుల బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా భారత్కు చెందిన అక్రమ వలసదారుల్ని అమెరికా వెనక్కి పంపింది. అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించిన 205 మంది భారతీయుల్ని మిలిటరీ విమానం C-17లో స్వదేశానికి పంపినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం పంజాబ్లోని అమృత్సర్కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ ప్రధానంగా అక్రమ వలసలపై దృష్టి సారించారు. ఇందుకోసం చేపట్టిన అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా భారత్కు చెందిన అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపింది. అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించిన 205 మంది భారతీయులను మిలిటరీ విమానం C-17లో స్వదేశానికి పంపినట్లు తెలుస్తోంది. C-17 విమానం వలసదారులతో భారత్కు బయలుదేరినట్లు అమెరికా అధికారి ఒకరు ధృవీకరించారు. ఈ విమానం టెక్సాస్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. పంజాబ్లోని అమృత్సర్లో ఈ విమానం ల్యాండ్ అవనున్నట్లు సమాచారం. ఢిల్లీలోని ప్రభుత్వ వర్గాల సమన్వయంతోనే అమెరికా ఈ ప్రక్రియ చేపట్టినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తున్న మొదటి విమానం ఇదేనని పేర్కొంది. త్వరలోనే ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల తొలి విడత తరలింపు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాలో దాదాపు 7 లక్షల మందికి పైగా భారతీయులు సరైన ధృవపత్రాలు లేకుండా ఉంటున్నట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 18,000 మందిని గుర్తించిన అమెరికా ప్రభుత్వం వారిని తిరిగి భారత్కు తరలించేందుకు ఓ జాబితాను రూపొందించినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. మెక్సికో, సాల్వడార్ ప్రజల తర్వాత భారతీయులే ఎక్కువ మంది యుఎస్లో అక్రమంగా ఉంటున్నట్లు పేర్కొన్నాయి. భారత్ కూడా అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, వీసా గడువు ముగిసినా సరైన పత్రాలు లేకుండా విదేశాల్లో ఉండే భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు సహకరిస్తామని విదేశాంగ శాఖ ఇప్పటికే తెలిపింది. అక్రమ వలసదారులపై మొదటి నుంచి కఠినంగా ఉన్న ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి గుర్తింపు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు. తొలుత 538 మందిని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు. ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు అమెరికా తరలిస్తోంది. ఇప్పటికే గటేమాలా, పెరు, హెండూరాస్ తదితర దేశాలకు పలువురిని అమెరికా విమానాల్లో తరలించింది. ఒక్కొక్క వలసదారుడిని తరలించేందుకు అమెరికాకు భారీ ఖర్చవుతోంది. గతవారం గటేమాలాకు తరలించిన ఒక్కో వ్యక్తిపై అమెరికా దాదాపు $4,675 ఖర్చు చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు.